హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాచురీస్ వ్లాగ్స్. జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి ముందుగా నీళ్ళలో ఉప్పు వేసుకొని మసిలించుకోవాలి. ఆ వేడైనటువంటి నీళ్ళను జొన్న పిండిలో వేసుకొని కలుపుకోవాలి. సరిపోయినాయా లేదా అని ఒకసారి కలుపుకుంటే మాకు తెలుస్తుందండి. ఒకవేళ నీళ్ళు సరిపోకపోతే ఇంకొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మరీ మెత్తగా అయ్యే విధంగా కలుపుకోవద్దు. ఈ విధంగా నేను చూపించిన విధంగా కలుపుకొని మొత్తం పిండిని ఒక దగ్గరకి అనుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా పెట్టడం వలన లోపల పిండి అనేది ఉమ్మగిలినట్టు అవుతుంది. ప్లస్ రొట్టె అనేది మనం పిసికితే మెత్తగా మంచిగా వస్తుంది. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత ప్లేట్‌లో కొంచెం కొంచెం వేసుకొని పిండిని ఎక్కువసేపు కలుపుకోవాలండి, పిసకాలండి. అలా పిండి ఎంత మంచిగా మనము పిసికితే అంత మంచిగా పగులు లేకుండా రొట్టె అనేది వస్తుంది. ఈ జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ మనము పిండిని పిసికే విధానాన్ని బట్టే రొట్టె వస్తుందండి. పగులుతూ వస్తే మనం సరిగా పిసకలేదని మనకు అర్థమవుతుంది. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము పిండి పిసికాము కదా, దాన్ని కొంచెము ఒక ఉండలాగా తీసుకొని రొట్టె ఒత్తుకోవాలండి. పీట మీద కొంచెం పిండి వేసుకొని మనము ఈ రొట్టె ముద్దను పెట్టుకొని ఒత్తుకోవాలి. మెల్లమెల్లిగా ఒత్తుకోవాలండి. పగులు లేకుండా మంచిగా వస్తుంది. ఫాస్ట్గా ఒత్తుకోవద్దు. ఈ చేసినటువంటి రొట్టెను మెల్లిగా తీసుకొని పెనం మీద వేసుకోవాలండి. ఇప్పుడు రొట్టెను తిప్పి వేసుకోవాలి. ఆ పిండి అంటినది పైకి రావాలి. ఇలా కొంచెం సేపు ఒక నిమిషం కాలిన తర్వాత ఒక వేడి నీళ్ళలో ఒక క్లాత్ వేసుకొని దానిపైన నీళ్ళు మొత్తం ఆ రొట్టె మీద ఉండేటట్టు రుద్దుకోవాలి. ఒకసారి ఆ రొట్టెని తడపాలి. ఒక నిమిషం ఆగిన తర్వాతనే దాన్ని తిప్పాలండి, లేకపోతే రొట్టె అనేది విరిగిపోతుంది. ఇటు తిప్పిన తర్వాత కూడా ఒక నిమిషం తర్వాతనే మళ్ళీ తిప్పుకోవాలి. ఎందుకంటే రొట్టె అనేది పెనానికి అతుక్కపోతుంది. అలా మెల్లిగా అంటూ ఉంటే కొంచెం కొంచెం పొంగు వస్తుంది చూడండి. రొట్టె అనేది పొంగుతూ ఉంటుంది. చాలా బాగుంటుందండి రొట్టె, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ విధంగా ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు హైలో పెట్టుకొని తర్వాత మీడియంలో తిప్పుతూ కాల్చుకోవాలండి జొన్న రొట్టె. చాలా బాగా కాలుతుంది. ఎక్కువ హైలో పెడితే ఏంటంటే మాడిపోతుంది. ఇప్పుడు ఈ జొన్న రొట్టెలోకి కాంబినేషన్ ఎల్లిగడ్డ మిరం బాగుంటుందండి. నాన్ వెజ్ బాగుంటుంది, పప్పులు బాగుంటాయి. కానీ ఈ ఎల్లిగడ్డ మిరము జలుబు అయినప్పుడు కానివ్వండి, కొంచెం నోటికి స్పైసీగా తినాలనిపించినప్పుడు కానివ్వండి బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేసుకొని, కారం వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని రొట్టె మీద వేసుకొని కొంచెం నూనె వేసుకొని ఆ రొట్టె ముక్కతోటి చిన్న రొట్టె ముక్క తీసుకొని ఆ రొట్టెకు చుట్టూ పూసుకోవాలి. అలా పూయడం వలన మనము తుంచుకొని తింటూ ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనం ఏదైనా ప్రయాణాలు చేసినప్పుడు కూడా దాంట్ని అలా పూసుకొని రోల్ చేసుకొని ఒక బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. జ్వరం వచ్చినప్పుడు కానివ్వండి, జలుబు లేసినప్పుడు కానివ్వండి, వేడి అన్నంలోకి ఎల్లుల్లిపాయ కారం పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. నోరు రుచిగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇందులోకి మంచిగా చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని రొట్టె ముక్కలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.